ఏంటండి తెగ వెతికేస్తున్నట్టున్నారుగా IIIT నూజివీడు హాస్టల్ రూమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎతకండి తప్పులేదులేండి. నేను కూడా అప్పట్లో మీలానే ఎతికాలేండి, కానీ నాకు ఒక్క వీడియో కూడా దొరకలేదు. సో అందుకే మా జూనియర్స్కి వీడియోస్ అవైలబుల్గా ఉండాలని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నా. ఆల్రెడీ నా ఛానల్లో వేరొక వీడియో ఉంది IIIT నూజివీడు హాస్టల్ రూమ్ అని చెప్పేసి, అది కూడా చూసేయండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను మొత్తం హాస్టల్ బ్లాక్ మొత్తం ఎలా ఉంటుంది, దాంతోపాటు రూమ్ అంతా చూపిస్తాను నేను. సో ఎండ్ దాకా చూసేయండి. ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్లో నేను కూడా నా పక్క రూమ్కి వెళ్ళడానికి మొత్తం బ్లాక్ మొత్తం తిరిగేసి వెళ్ళా అనుకోండి, అంటే ముక్కు ఎక్కడుందని చెప్తే డైరెక్ట్గా చూపించకుండా తిరిగి చూపిస్తారు కదండి, అలాగే మొత్తం అంతా తిరిగి పక్క రూమ్కి వచ్చానమాట. దాని తర్వాత తెలిసింది నా పక్క రూమ్ కదా ఇది అని చెప్పేసి. సో మాకు మొత్తం అయితే అమ్మాయిల కోసం అయితే 3 హాస్టల్ బ్లాక్స్ ఉంటాయన్నమాట, K2, K3, K4. K1 ఎక్కడికి వెళ్ళింది అని అడగండి, మాకు తెలీదు. సో ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, ఎందుకంటే మాకు హాలిడేస్ ఇచ్చారనమాట ఇవాళే. సో నేను హాలిడేస్కి ఇంటికి వెళ్తూ రికార్డ్ చేశాను ఇదంతా. సో పేరెంట్స్ వచ్చారు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి. సో ఇలా లోపలికి వచ్చాయి, కానీ మాకు ఇక్కడ సైడ్లో అయితే న్యూస్ పేపర్ రీడింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇక్కడ అందరూ నుంచున్నా చూడండి, ఇది కేర్ టేకర్ రూమ్ అన్నమాట. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సరే, ఏమన్నా కావాలన్నా కేర్ టేకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు మనం. సో వీళ్ళందరూ అవుట్ పాస్ కోసం నించున్నారనమాట ఇక్కడ. సో కొంచెం ముందుకు వచ్చేసారనుకోండి, ఇక్కడ మీకు డ్రింకింగ్ వాటర్ అనేది ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసి నార్మల్ వాటర్, ఇంకో సైడ్ వచ్చేసి కూల్ వాటర్. వీళ్ళు పడుతున్న వాటర్ వచ్చేసి కూల్ వాటర్ అనమాట, ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. సో వాళ్ళు పడుతుంది కూల్ వాటర్ అనమాట. స్టార్టింగ్లో అయితే వాటర్ అనేవి ప్రతి వింగ్లో కార్నర్స్లో ఉండేవన్నమాట. మీరు ఇక్కడ స్ట్రైట్గా చూస్తుంటే ఒక కార్నర్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఒక రాసి ఉంటుంది అనమాట, RO డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి. సో దాని కింద ఉండేది స్టార్టింగ్లో అయితే డ్రింకింగ్ వాటర్ పైప్. ప్రతి ఫ్లోర్లో కూడా అలానే ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం అంతా తెచ్చి గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టేశారు. సో ఈ మెట్లు అనమాట, మొత్తం బ్లాక్లో 3 వింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వింగ్, మిడిల్ వింగ్ అండ్ థర్డ్ వింగ్. ఫస్ట్ వింగ్లోను థర్డ్ వింగ్లో అయితే 2 సైడ్స్ ఉంటాయన్నమాట మెట్లు. మిడిల్ వింగ్లో మాత్రం జస్ట్ మధ్యలో ఉంటాయి మెట్లు. సో వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఇవి బాత్రూమ్స్ అనమాట. సో 4 సైడ్స్ ఉంటాయి బాత్రూమ్స్. నేను బాత్రూమ్ని చూపించాలనుకోవట్లేదు. సో ఈ సైడ్ వచ్చేసి వింగ్కి మధ్యలో గ్యాప్ అనమాట. బట్టలు ఆరేసుకోవడానికి మాకు వెనకాల ప్లేస్ ఉంటుంది, కానీ చాలామంది ఇక్కడ రోప్స్ కట్టుకొని ఇక్కడే ఆరేసుకుంటారనమాట. చాలామంది అయితే బయట ఆరేస్తే ఎవరైనా తీసేసుకుంటారేమో అని చెప్పేసి రూమ్లోనే ఆరేసుకుంటూ ఉంటారు. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి సైడ్ వింగ్ అనమాట. మిడిల్ వింగ్ కాదు, ఫస్ట్ వింగ్ కాదు, లాస్ట్ వింగ్ కాదు. ఫస్ట్ వింగ్లో మీరు ఇందాక కేర్ టేకర్ రూమ్ చూసారు కదండి, సో ఆ వింగ్ మొత్తం వచ్చేసి ఫస్ట్ వింగ్ అనమాట. సో ఇప్పుడు నేను వెళ్తున్నది సైడ్ వింగ్, అండ్ కొంచెం ముందుకెళ్ళి టర్నింగ్ తీసుకుంటే అది మిడిల్ వింగ్ అనమాట. అండ్ అటు సైడ్కి ఉండేది లాస్ట్లో కొంతమంది కనిపిస్తున్నారు కదా అక్కడ నడుస్తూ, అటు సైడ్కి వెళ్తే అది లాస్ట్ వింగ్. ఇదిగోండి ఇది వచ్చేసి మిడిల్ వింగ్ అనమాట. సో ఇందులో రూమ్ నెంబర్స్ అయితే 60 నుంచి స్టార్ట్ అయ్యి 72 వరకు ఉంటాయన్నమాట. లైక్ 60కి ముందు 61 ఉంటుంది, 61కి పక్కన 62 ఉంటుంది, మళ్ళీ 62కి ముందు 63 ఉంటుంది అనమాట. లైక్ జిగ్జాగ్గా ఉంటాయి రూమ్ నెంబర్స్. ఈ వింగ్లో చెత్త చూసి రోజు ఇలానే చెత్తగా ఉంటుందా అనుకోకండి, రోజు ఆంటీస్ వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఇంత చెత్తగా ఎందుకు ఉందంటే ఎగ్జామ్స్ అయిపోయింది కదా, అందరు ఇంటికి వెళ్తున్నారు. సో అందరు రూమ్స్ అన్నీ సర్దుకొని వెళ్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి మొత్తం అంతా చెత్త వేస్తారు. అండ్ ఇదిగోండి ఇక్కడ సైడ్లో మీకు కనిపిస్తున్నాయి కదా మెట్లు, అవే అన్నమాట మిడిల్ వింగ్లో ఉన్నవి. అండ్ ఇది వచ్చేసి వెనకాల సైడ్ ఉన్న గ్రౌండ్ అనమాట. సో వింగ్కి మధ్య గ్రౌండ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ గ్రౌండ్ అనమాట, అంటే ఇది ఫస్ట్ వింగ్కి మిడిల్ వింగ్కి మధ్యలో ఉండే గ్రౌండ్. ఈ మ్యాట్రసెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మా సీనియర్స్ వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళ రూమ్స్లో నుంచి బయటికి తెచ్చి వేశారు. అండ్ అవన్నీ గ్రౌండ్లో ఎందుకు దొల్లాడుతున్నాయంటే నాకు తెలీదు, చాలామంది తీసుకెళ్ళి వేశారు అవి, లైక్ కూర్చొని చదువుకోవచ్చు అక్కడ అని చెప్పేసి. సో హాస్టల్ రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో పర్ రూమ్ వచ్చేసి 6 మెంబర్స్ అనమాట, కానీ మా బ్యాచ్కి అయితే 7 మెంబర్స్కి ఇచ్చారు పర్ రూమ్. సో మా జూనియర్స్ అందరికీ అండ్ సీనియర్స్కి కూడా పర్ రూమ్ 6 మెంబర్సే. మా టైంలో సంథింగ్ ఏదో అయ్యి మాకు మాత్రం 7 మెంబర్స్ ఇచ్చారు రూమ్కి. అండ్ సో రూమ్లో కాట్స్, ర్యాక్స్ అవన్నీ వాళ్ళే ఇస్తారు అనమాట. మ్యాట్రస్ కూడా వాళ్ళే ఇస్తారు, పిల్లోస్ అవన్నీ వాళ్ళే ఇస్తారు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక కబోర్డ్, అది ఇవ్వరనమాట. అంటే అది మీ అదృష్టం బాగుంటే మీ రూమ్లో ఉండొచ్చు, లేకపోతే లేదు. అంటే ఏదో అదృష్టం బాగుండి మా రూమ్లో ఉందిలేండి, మా పక్క రూమ్లో ఎక్కడ లేదు అది. అంటే స్టార్టింగ్లో ఉండేవంట, కానీ అవన్నీ పాడైపోయినాయి అంట, కొన్ని రూముల్లో బాగున్నాయంట. సో మీ లక్క బాగుంటే మీ రూమ్లో ఉండొచ్చు అది. సో ఈ రూమ్ నేను చూపిస్తుంది K4 హాస్టల్ బ్లాక్లోదనమాట. సో ఇందులో అయితే మధ్యలో కబోర్డ్స్ ఏమి ఉండవు, కానీ వేరే బ్లాక్స్లో లైక్ చెప్పా కదా ఇందాక K3 అండ్ K2, అందులో అయితే మధ్యలో మీకు లైక్ కబోర్డ్స్లో వస్తాయన్నమాట. కబోర్డ్స్ అంటే చెక్క కబోర్డ్స్ కావన్నమాట, అంటే లైక్ కడతారు కదా ఇటుకలతో, అలా అన్నమాట కబోర్డ్స్ ఉంటాయి మధ్యలో మీకు. గైస్ ఒకవేళ మీకు వచ్చిన మార్క్స్కి మీకు సీట్ వచ్చుద్దా రాదా అని చెప్పేసి ఏమైనా డౌట్ ఉంటే నా ఛానల్లో ఒక వీడియో ఉందన్నమాట, లైక్ క్యాంపస్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ది, అది చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చుద్ది సీట్ గురించి. ఒకవేళ ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.